We are so thankful unto the Lord for this one more opportunity God has given to us to sit at His feet, to search the scriptures. ప్రభు పాదాల చెంత కూర్చొని ఈ రీతిగా మరి లేఖనాలని మనం పరిశోధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు. And also we are so thankful unto the Lord for the word of God and also the teacher, the Holy Spirit. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అదే రీతిగా మరి పరిశుద్ధాత్మ బోధకుని బట్టి దేవునికి ఎంత వందనస్తులమై The Lord has made all the provisions for our successful Christian life in this world. ఈ లోకములో మనం విజయవంతంగా క్రైస్తవ జీవితం జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు సదుపాయాలన్నీ కూడా ప్రభు కలుగజేశాడు. Many times, not knowing these facilities, we will be groping in darkness. God has not, wished so that we may grope in darkness. చాలా పర్యాయాలు మనం ఈ సదుపాయాలని ఎరగనటువంటి వారమై చీకట్లో తచ్చాడుతూ ఉంటాం. దేవుడు మన అతిగా మనం కావాలని అలా ఉండాలని ఆయన ఆశపడట్లేదు. Out of His foreknowledge, knowing about these difficulties like coronavirus and others, the Lord has given this wonderful social media, YouTube also, for the dear ones to view from different places of the world. కనుక మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, కోవిడ్ని బట్టి ఈ దేవుడు సామాజిక మాధ్యమాలను, ఈ యూట్యూబ్ కానీ మిగతా సంగతుల్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా విశ్వాసులు వీక్షించడానికి వీటన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఉంటున్నాడు. As many times I said from the same pulpit, everything is under lockdown except the gospel. కనుక చాలా పర్యాయాలు నేను ఈ వేదిక మీద నుంచే చెప్పాను, ప్రతిదీ కూడా లాక్డౌన్లో ఉంది, కేవలం సువార్త తప్ప. And the gospel that is preached today, it was never preached in the history of the whole world. ఈ నేడు ప్రకటించబడుతున్నటువంటి సువార్త ప్రపంచ చరిత్రలో ఎన్నడూ కూడా ఎలాగున ప్రకటించబడలేదు. Many of you who are viewing over the YouTube, some of the phones have come with a little bit complaint. చాలా మంది మీరు కొందరు ఎవరైతే యూట్యూబ్లో చూస్తుంటున్నారో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు, కొన్ని ఫిర్యాదులు కూడా మీరు తెలియజేశారు. What is that complaint is, at the time of the rains and sometimes because of the current fluctuations, for 1 or 2 minutes the broadcasting is affected. చెప్పిన ఫిర్యాదు ఏంటంటే ఈ వర్షాన్ని బట్టి కావచ్చు, లేక ఈ విద్యుత్ అంతరాయాన్ని బట్టి 1-2 నిమిషాలు మరి ప్రసారం అనేది ఆటంకపరచబడతా ఉంది. And our brothers who are attending that broadcasting department, they are not well trained, they are the full time servants of God, but God has given extra grace to them and wonderfully they are broadcasting. కనుక ఈ రీతిగా ఇది ప్రసారం చేసే దాని కొరకే మరి ఎవరైతే సహాయపడుతున్నారో వారు దాని కొరకే నిపుణులేం కాదు, వారు కూడా సంపూర్ణ సేవకులే. ఆ దేవుడు వారికి అద్భుతమైనటువంటి అత్యధిక కృపనిచ్చి అద్భుతమైన విధానములో మరి ఈ వర్తమానాలన్నీ కూడా ఈ రీతిగా పంపించబడటానికి వారికి సాయం చేస్తున్నారు. Maybe 4 or 5 minutes or 3 to 4 minutes some disturbance may be there because of the recent rains and some technical snags, because this is all electronic equipment. ఇంకా ఒకవేళ అవుతే 4-5 నిమిషాలు ఆ రీతిగా అంతరాయం కలుగుతూ ఉండొచ్చు, వర్షం ఈ దినాల్లో ఎక్కువగా కురిసిన దాన్ని బట్టి కానీ, లేక ఇంకా మరి సమస్యలను బట్టి అలా కలుగుతూ ఉండవచ్చు. For that also there is a provision to see that. దాని నిమిత్తమే కూడా మరి ఏర్పాటు ఉంది చూసుకోదాని కొరకే. Don't think that I am publicizing my own trumpet. I also started a YouTube channel with John Victor Hebron, in that all these messages as a playlist, that is continually you can hear those messages. కాబట్టి నా సొంత బోర ఊదుకుంటున్నాను అనుకోకండి, జాన్ విక్టర్ హెబ్రోన్ అని నేను కూడా ఒక ఛానల్ యూట్యూబ్లో మరి పెట్టాను. కనుక దాంట్లో ఈ వర్తమానాలన్నీ కూడా రికార్డ్ చేయబడినవన్నీ దాంట్లో ఉంటాయి. Even without that breakage of 5 minutes, because we are recording separately and we are putting in my YouTube. I can't say my YouTube, let us say our YouTube. So you can see it continually, all the messages
in the playlist of that YouTube app. కనుక మరి ఈ అంతరాయం మధ్యలో కలిగినటువంటిది కూడా దాంట్లో తీసివేయబడుతుంది. అంతరాయంలో పోయినటువంటి ఆ 4-5 నిమిషాలు కూడా ఆ యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు చూడవచ్చు. కనుక మీరు ఆ ప్లేలిస్ట్లో మీరు చూడవచ్చు అన్ని కూడా. And you can subscribe and you can see them. దాంట్లో మీ పేరు మీరు సబ్స్క్రైబ్ నమోదు చేసుకొని మీరు దాన్ని చూడవచ్చు. And also God has given a wonderful camera and also wonderful equipment to Hebron. అదే సమయంలో దేవుడు అద్భుతమైన విధానంలో సకల ఏర్పాట్లు, తర్వాత సదుపాయాలు, కెమెరా కూడా ఇచ్చాడు. And from January 1st onwards, we are thinking of, still our elderly brethren are praying, thinking of improving or increasing the number of programs through YouTube. కనుక జనవరి 1వ తేదీ నుంచి యూట్యూబ్ ద్వారా ఇప్పుడు ప్రసారం చేయబడుతున్నటువంటి కార్యక్రమాల కంటే ఇంకెక్కువగా మరి చేయాలనేది పెద్దలు ఆశపడతా ఉంటున్నారు, అనుకుంటా ఉన్నారు. One of the proposal is every morning at 6 o'clock, 10 minutes message in English and Telugu on the calendar verse. కనుక ఒక ఆలోచన ఏంటంటే ఉదయకాలం ప్రతి ఉదయం 6 గంటలకు 10 నిమిషాలు వర్తమానం ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ ఆ దినం క్యాలెండర్లో ఉన్నటువంటి వచనాన్ని ఆధారం చేసుకొని చెప్పబడాలని. It is a video. If you want to see the face early in the morning, it is okay. If you are allergic to see the face, you can hear the voice. అది వీడియో కనుక ఉదయకాలాన్ని ముఖం చూడాలని మీకు ఇష్టమైతే చూడండి, ఇష్టం లేదు అనిపిస్తే కేవలం స్వరం అన్న వినొచ్చు. And so 10 minutes only, minimum 10 minutes, maximum 15 minutes in 2 languages. 2 భాషల్లో కూడా ఉంటుంది. 10 నిమిషాలు, మరి ఎక్కువ అంటే 15 నిమిషాలు. And some of us, we are having the habit of seeing the verse on the calendar. మనలో కొందరు ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ దిన వచనాన్ని చూసేటువంటి అలవాటు మనకు ఉంటుంది. And that day's message will be on the calendar verse only. ఆ దినము ఆ వర్తమానము ఆ క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ దినపు వచనం మీద ఉంటుంది. And the proposal is there, and still our elders are praying. That is one way of improving, or to be frank, utilizing the electronic facility in a better way. కనుక ఈ ఆలోచన కొంచెం తెలియజేశారు, దాని కొరకే పెద్దలు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అయితే ఇది మరొక విధానంలో యొక్క సామాజిక మాధ్యములను దేవుడు అనుగ్రహించినటువంటి సదుపాయాలను ఉపయోగించుకునే దాని కొరకైనటువంటి మార్గం. So whatever facility the Lord gives, we have to utilize it to its highest efficiency. దేవుడు మనకి ఎలాంటి సౌకర్యాలు ఆయన ఇచ్చినా కూడా వాటిని మనం అత్యధికముగా ఉపయోగించుకోవడానికి కొరకై మనము చూడాలి. So now we are going to, I think in a couple of weeks, maybe 1 or 2 weeks, we are going to close the studies on Lot's wife. ఒక రెండు వారాల్లో ఇక లోతు భార్యను గురించినటువంటి ఈ సందేశాలు ఈ యొక్క బైబిల్ పఠనాలు ముగించబడతాయి. She is feeling bad because ఆమె బాధపడతా ఉంటుంది. So we are bisecting her life, or we are scanning through her life. ఏం చేద్దంటే ఆమె జీవితాన్ని మనం పరిశీలిస్తూ ఉంటున్నాము, ఆమె జీవితాన్ని పరిశోధిస్తూ పఠనం చేస్తున్నాం. She may be thinking, one mistake I have committed, you see how many weeks they are scanning it. ఆమె అనుకుంటా ఉండవచ్చు, నేను చేసింది ఒక్క పొరపాటు చూడండి, వీళ్ళు ఎన్ని వారాలు ధ్యానం చేస్తున్నారని. So shall we turn to Luke's Gospel 17th chapter? లూకాసు వార్త 17వ అధ్యాయం. Luke's Gospel 17th chapter. లూకాసు వార్త 17వ అధ్యాయం And verse 32 all together, please. 32వ వచనం అందరం కలిసి చదువుతామండి. Luke 17:32. లూకాసు వార్త 17:32. Remember లోతు భార్యను Lot's wife. జ్ఞాపకము చేసుకొనుడి. Shall we pray? Father, we praise thee for these varied opportunities thou art giving unto us to sit at thy feet and to meditate thy word. తండ్రి ప్రభా, నీ పాదాల దగ్గర ఈ రీతిగా కూర్చొని వాక్యాన్ని ధ్యానించడానికై ప్రభా మరి అనేక పర్యాయాలు ఇలాంటి అవకాశం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. Thank thee for the written word of God, which leads us unto the living word of God, Lord Jesus. తండ్రి ప్రభా, రాయబడినటువంటి ఈ వాక్యము జీవవాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు నడిపించేదిగా ఉన్నదాన్ని బట్టి నీకు వందనాలు. Not only that, O Lord, we thank thee for the blessed teacher, God the Holy Spirit, to teach us, O Lord, the scriptures. అదే కాదు ప్రభా, లేఖనాల్ని మాకు ప్రభా బోధించడానికి నేర్పించడానికి కొరకై ప్రభా మరి పరిశుద్ధాత్మైనటువంటి బోధకుని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. Lord, this evening once again we are looking unto thee as unprofitable servants, O Lord, so that thou may speak unto us. మరొకసారి ప్రభా ఇక సాయంకాలం నిష్ప్రయోజనమైనటువంటి దాసులుగా నీ వైపు చూస్తూ ఉంటున్నాం ప్రభా, మీరు మాతో మాట్లాడండి. Though we are standing, we know our limitations, we know our foolishness, we know our weakness, O Lord. ప్రభా Put the right word in our mouth. ప్రభా మీకు నిలబడుచున్నప్పటికీ కూడా మా యొక్క అద్దుబాట్లు మేము ఎరిగినటువంటి వారము, మా దౌర్బల్యతలు బలహీనత అయినటువంటి వారు కనుక
సరైనటువంటి మాటలు మా నోట నుంచమని ప్రార్థిస్తున్నాం. Whether we are standing or sitting, we are all needy people. ప్రభా మేము నిల్చున్నా, ప్రభా కూర్చున్నా, మేమందరం అక్కర కలిగినటువంటి వారమే. According to our needs, O Lord, minister thy word unto us. మా అక్కర కొలది, అవసరత కొలది ఓ ప్రభా మీరే నీ వాక్యమును ప్రభా మాకు అందచేయండి. Many of our dear ones are viewing over this YouTube, and we are praying for them. Speak to them also. ప్రభా మా ప్రియులు చాలా మంది ప్రభా మరి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తూ ఉంటున్నారు. ప్రభా వారితో కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు వారితో కూడా మాట్లాడండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మందరిని కూడా ప్రశస్తమైనటువంటి నీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటున్నాం. We are claiming thy promises for this ministry. ఈ పరిచర్య కొరకైన వాగ్దానాలను ఎత్తిపడుతుంటున్నాం. The enormous power in thy name may be our portion this evening. ఈ సాయంకాలం నీ నామం నుండి మహత్తరమైనటువంటి శక్తి మా భాగం అవునట్లు Lord, చేయండి. we are expecting great things this evening. ఈ సాయంకాలం ఎదురు నుండి గొప్ప సంగతులను We are ప్రభాషిస్తున్నాం. ascribing all glory unto thy holy name. నీ పరిశుద్ధ నామానికి సమస్త మహిమ We may ఆరోపిస్తున్నాం. enjoy the open heaven. తెరవబడినటువంటి పరలోకం అనుభవించినట్లు చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Luke's Gospel, 17th chapter, verse 32. లూకాసు వార్త 17:32 వచనం. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. For the last 8 weeks, this is being the 9th week, we are meditating the life of Lot's wife. గత 8 వారములుగా ఇది 9వ వారము మనము లోతు భార్య జీవితాన్ని గురించి ధ్యానం చేస్తుంటున్నాం. We have seen 7 reasons why we wanted to meditate her life. ఆమె జీవితాన్ని ఎందుకు ధ్యానం చేయాలని కోరుతున్నామని దాని కొరకు 7 కారణాలు మనం చూసాం. Though great women are there in the Bible, people like Sarah, people like Rebecca, and people like Esther, Ruth, but we have seen 7 reasons why we wanted to meditate Lot's wife's life. చూడండి, బైబిల్లో చాలా గొప్ప దైవజనురాళ్ళు లేక గొప్ప ఆత్మీయమైనటువంటి వారు ఉన్నారు. షారా, రిబ్కా, ఎస్తేరు, రూత్ లాంటి వారు అయినా కూడా ఈ లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేయాలని దాని గురించినటువంటి 7 కారణాలు చూసాం. And also we have seen her 3 privileges. అదే సమయంలో ఆమె కలిగి ఉన్నటువంటి 3 ఆధిక్యతలను కూడా మనం చూసాం. Yeah, we thought of seeing 3 things from her life, that is her privileges, her problems and her punishment. కనుక ఆమె జీవితం నుంచి 3 సంగతుల్ని చూడటానికి మనము ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. మొదటిదిగా ఆమెకున్నటువంటి ఆధిక్యతలు, రెండోదిగా ఆమె సమస్యలు, మూడోది ఆమె పొందిన శిక్ష. And in the privileges we have seen 3 important things. ఆమె కలిగినటువంటి ఆధిక్యతల్లో 3 ప్రాముఖ్యమైన సంగతులు చూసాం. That is her godly background. ఆమె That is godly family background. అంటే భక్తి కలిగినటువంటి కుటుంబ వెనక చరిత్ర ఆమె కలిగి ఉండిందని And చూసాం. also a godly husband. అదే సమయంలో భక్తి కలిగినటువంటి భర్త తనకున్నాడు. They are not ordinary privileges. ఇవన్నీ కూడా చూడండి సామాన్యమైనటువంటి ఆధిక్యతలు. ఇంకా Today across the world there are so many Christian families are there, but during the days of Abraham it was not like that. Less than half a dozen families are there. చూడండి, ఇది ನಾನು చూసినట్లయితే ప్రపంచం అంతట్లో అనేకమైనటువంటి క్రైస్తవ కుటుంబాలు, విశ్వాస కుటుంబాలు ఉన్నాయి. కానీ అబ్రహాము దినాల్లో మనం గమనించినప్పుడు కేవలము చూడండి ఒక 6-5 అంతమంది మాత్రమే కుటుంబాలు ఆత్మీయంగా దేవుని ఎరిగిన భక్తి గల కుటుంబాలు ఉన్నాయి. Idol worship was rampant because of Nimrod's dictatorship. ఆ దినాల్లో నిమ్రోదు అనేటువంటి ఆ నియంత్రణ బట్టి విగ్రహారాధన అనేటువంటిది ఎంతో ప్రబలిపోయింది. So to be a part of a godly family in such a severe dictatorship of Nimrod, it is a privilege. గనక అంత తీవ్రంగా ఆ నిమ్రోద్ అనేటువంటి ఆయన తన యొక్క నియంత్రణ పాలన చేస్తున్నప్పుడు భక్తి కలిగినటువంటి కుటుంబంలో తాను ఉండటం అనేటువంటిది నిజంగా గొప్ప ఆధిక్యత. So godly family background and a godly husband is the second privilege. కనుక ఆమె కలిగినటువంటి ఆధిక్యతలు మనం చూస్తూ వచ్చాం. భక్తి కలిగినటువంటి కుటుంబ చరిత్ర, తర్వాత భక్తి కలిగిన భర్త తాను కలిగి ఉన్నారు. And because of these associations she was having godly experiences also. కనుక ఇలాంటి సంబంధము తాను కలిగినటువంటి కారణం చేత ఆత్మ సంబంధమైనటువంటి ఆ భక్తి కలిగినటువంటి అనుభవాలు తాను కలిగి ఉండింది. With her own eyes she have seen how Abraham is offering sacrifices by building the altars. ఆమె సొంత కళ్ళతో చూస్తూ వచ్చింది ఏ రీతిగా అబ్రహాము ఆ బలిపీఠాలని నిర్మిస్తూ తాను బల్లర్పిస్తూ వచ్చాడని. How in a beautiful way, though Abraham is not a soldier, how God has given victory to Abraham over those kings when Lot was taken away as captive. తర్వాత లోతు చెరగా కొనబడిపోయిన సమయంలో
అబ్రహాము పెద్ద యోధుడేం కాకపోయినా కూడా వారిపై యుద్ధం చేసే రీతిగా వీరిని తిరిగి తీసుకొస్తాడనే దాన్ని చూసింది. These are not ordinary experiences. కనుక ఇవన్నీ సామాన్యమైనటువంటి అనుభవాలు ఏం కాదు. Abraham might be sharing about Melchizedek with Lot and others. అబ్రహాము మెల్కీసెదెకును గూర్చి లోతుతోనూ మిగతా వారితో కూడా పంచుకొని ఉంటాడు. She herself with her own eyes, she have seen how Abraham rejected the riches of Sodom. ఆమె సొంత కళ్ళతో తాను చూసి ఉంటుంది ఏ రీతిగా అబ్రహాము ఆ సొదొమ యొక్క ఆస్తిని తాను నిరాకరించాడు. And because a righteous husband Lot is there, she with her own eyes, she have seen the angels coming to Sodom and she heard the voice of the angels. చూడండి, ఆమె భక్తి కలిగినటువంటి భర్త అయినటువంటి లోతుని బట్టి దేవదూతలే ఆ సొదొమలో ఉన్నప్పుడు వారి ఎదుకు రావటం, అంతేకాదు ఆ దేవదూతల స్వరాన్ని ఆమె వినటం అనేది ఆధిక్యత. They are not ordinary privileges. ఇవి సామాన్యమైనటువంటి ఆధిక్యతలు కాదు. But we have seen one truth. అయితే ఒక సత్యాన్ని మనం చూసాము. The privileges may be very good, but they cannot make you a child of God. ఈ ఆధిక్యతలు చాలా మంచివి కావచ్చు, అయితే అవి దేవుని బిడ్డగా నిన్ను చేయలేవు. If you want to become the child of God, you have to take a very personal decision in your life. కనుక నువ్వు దేవుని బిడ్డగా కావాలంటే, దేవుని పిల్లగా కావాలంటే వ్యక్తిగతమైనటువంటి తీర్మానం నీ జీవితంలో చేయాలి. The Holy Spirit has to work in your heart using the word of God. దేవుని పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని ఉపయోగించి నీ హృదయంలో పని చేయాలి. Your godly associations are good. Your godly schooling is good. Many people will say, I studied in a Christian school. I am having Christian friends. It is a very good privilege, but that itself is not enough for your salvation. చూడండి, వ్యక్తిగతమైనటువంటి కుటుంబ చరిత్ర కలిగి ఉండటం మంచిదే, లేక ఒక మరి క్రైస్తవ కళాశాలలో లేక పాఠశాలలో చదువుకోవటం అనేది చాలా మంది చెప్తా ఉంటారు అలా చదువుకున్నామని. అయితే అవన్నీ మంచివే కానీ అవన్నీ కూడా నేను రక్షణ అనే విషయంలోనికి అవి నీకే దోహదపడలేవు. And we went further and we have seen her problems, the sins she committed. తర్వాత మనం ఇంకా ముందుకెళ్ళి చూసాము ఆమె సమస్యలని, ఆ సమస్యల్లో ఆమె చేసినటువంటి పాపాలు, పొరపాట్లు. The whole life history of Lot's wife can be summarized in 3 words we have seen. She looked back. లోతు భార్య యొక్క జీవితాన్ని అంతటిని కూడా క్రోడీకరించి మనం చెప్పాలంటే సంక్షిప్తంగా 3 మాటల్లో ఆమె వెనుకకు తిరిగి చూసెను. Why she looked back? ఆమె ఎందుకు వెనుకకు తిరిగి చూసింది? This is a question of research for centuries. ఇది అనేకమైనటువంటి శతాబ్దాలుగా పరిశోధకులు ఎందుకు అనే దాన్ని వారు ఇంకనూ పరిశోధిస్తుంటున్నారు. Why she looked back? ఆమె ఎందుకు వెనుకకు తిరిగి After చూసింది? hearing the clear command of the messengers of heaven. పరలోకం నుండి వచ్చినటువంటి ఆ దూతలు అంత స్పష్టంగా ఆజ్ఞాపించినా కూడా ఎందుకు ఆమె వెనుకకు చూసింది? And from that we have seen 4 reasons. దాన్ని ఆధారం చేసుకొని 4 కారణాలు చూసాం. Her delight was in Sodom. సో ఆమె ఆ సొదొమను బట్టి లేక సొదొమలోనే ఆమె సంతోషం ఉంది. We have seen when we are going in the bazaar, suppose if your child sees some sweets in a sweet shop, though you want to drag the child forward, he will be pulling you towards the shop. మనం చూసాము ఒక మార్కెట్ బజార్లో వెళ్తా ఉంటున్నప్పుడు మిఠాయి ఆ షాప్ దగ్గర కనబడినప్పుడు పిల్లోడు లోపలికి వెళ్ళాలనుకుంటారు, ఎంత లాక్కుని తీసుకెళ్ళాలన్నా దాని వైపే చూస్తుంటారు. Lot's wife is like that. ఈ లోతు భార్య కూడా అలాగే ఉంది. Her delight was in Sodom. ఆమె సొదొమలోనే సంతోషం కలిగి And ఉంది. secondly, outside it is not seen, but within her heart she was very disobedient to the word of God. తర్వాత రెండవదిగా వెలుపలికి అంత కనబడకపోయినా ఆమె హృదయములో దేవుని వాక్యానికి పూర్తిగా అవిధేయత చూపించింది. 19:17 the angels clearly told, don't turn back. ఆదికాండం 19:17లో వెనుకకు తిరిగి చూడకూడదని స్పష్టంగా దేవదూతలు చెప్పారు. And there is nothing a person cannot understand in that simple statement. కాబట్టి ఆ సరళమైనటువంటి ఆ మాట చెప్పినప్పుడు దాంట్లో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేదాని కొరకై అంత పెద్దగా కలవరం ఏం లేదు. There is no mystery in that. దాంట్లో గొప్ప మర్మం ఏం లేదు. Don't look back is a simple sentence, even a single child, a small child can understand. వెనుకకు తిరిగి చూడకూడదు అనేటువంటి చాలా సామాన్యమైనటువంటి మాటలు చిన్న బిడ్డ కూడా అర్థం చేసుకోగలుగుతారు. And she looked back means it is nothing but gross disobedience to the word of heaven. కనుక ఆమె వెనుకకు తిరిగి చూసింది అంటే పరలోకం నుండి వచ్చినటువంటి ఆ మాటకి ఆమె నేరుగా విధేయత చూపించింది అని అర్థం. Third thing what we have already seen is her disbelief. మూడో సంగతి మనం ఇదివరకే చూసాము, అపనమ్మకం. She was not serious about the word of God. By seeing her action, she must have thought the Lord is bluffing. కనుక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని అంత తీవ్రంగా పరిగణించలేదు. ఆమె క్రియలను బట్టి చూసినప్పుడు ఆమె ఎలాగా చేస్తా వచ్చిందంటే
దేవుడేదో మరి చెప్పాలంటే నిజం చెప్పట్లేదు అన్నట్లుగా చేస్తా వచ్చాను. Oh, he may be playing with me. ఆయన ఏదో మరి కాలక్షేపంగా కదా Oh, చెప్పేశాడు. simply he told, but he will not do it. ఆయన ఏదో మామూలుగా చెప్పాడు కానీ అలాగ చేయడు. It is written in the word of God, heaven and earth may pass away. Matthew 24:35, well known.